నమస్కారం, మీరు చూస్తుంది వాజన్ న్యూస్. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రామతీర్థంలో గిరి ప్రదక్షిణ రోడ్డు సిద్ధం. 3.4 కోట్ల రూపాయలతో రోడ్డును వర్చువల్గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఘనంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం. ఏయు 100 ఏళ్ల వైభవానికి నిరుపమాన ప్రగతికి ఈ స్నాతకోత్సవం తార్కాణమన్న రాష్ట్ర గవర్నర్, ఏపీ విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ అబ్దుల్ నజీర్. కేజీహెచ్ కార్డియాలజీ విభాగానికి ఆధునిక పరికరాలు సమకూర్చిన ఐసిఐసిఐ ఫౌండేషన్. ప్రారంభించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి. వివరాలు చూద్దాం. రాష్ట్రంలో ఆలయాల పవిత్రతను సంరక్షించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రామతీర్థం, నీలాచలం, బోడిగొండ చుట్టూ గిరి ప్రదక్షిణ కోసం 3.4 కోట్ల రూపాయల గ్రామీణ ఉపాధి హామీ నిధులతో 3.7 కిలోమీటర్ల మేర కొత్తగా నిర్మించిన గిరివలయం బీటీ రహదారిని పవన్ కళ్యాణ్ బుధవారం అమరావతి నుంచి వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో చాలా ఆలయాల పునరుజ్జీవానికి కృషి చేస్తున్నామని అన్నారు. పంచాయతీరాజ్ శాసకీయ నిధులు సుమారు 40 కోట్ల రూపాయలతో 22 ప్రధాన ఆలయాల వద్ద అభివృద్ధి పనులు మంజూరు చేశామన్నారు. రామతీర్థం గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తొలగించడానికి 3.4 కోట్ల రూపాయలతో ఈ రహదారిని మంజూరు చేశామని తెలిపారు. ఈ రూపంలో రామునికి సేవ చేసుకునే భాగ్యం కలిగిందని పేర్కొన్నారు. మన సంస్కృతిని పరిరక్షించేందుకు, సాంప్రదాయాలను కాపాడేందుకు, ఆలయాల పవిత్రతను రక్షించేందుకు కృషి చేయడం జరుగుతుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. దాంట్లో భాగంగానే ఈరోజు మన రామతీర్థం గుడికి 3.70 కిలోమీటర్ల రోడ్డు 3,40,00,000 ప్రత్యేకించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గిరి ప్రదక్షిణ మార్గంలో బీటీ రోడ్డు నిర్మించాం. అధికార సహకారం శ్రీరామకి 2 రోజుల ముందే ఈ రోడ్డుని అందుబాటులోకి తీసుకురావడం అధికారులకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే ఏ సమస్య ఉన్నా కానీ ప్రత్యేకించి ఈ ఎండోమెంట్ సంబంధించిన ఏ సమస్య ఉన్నా సార్ చాలా పెద్ద మనసుతో రామనారాయణ రెడ్డి గారు సహకారం అందించడం మనస్ఫూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున రాముల వారి భక్తుల కోసం రామతీర్థం గిరి ప్రదక్షిణ రోడ్డుని అందుబాటులో తీసుకొచ్చాం. రాముల వారికి విగ్రహానికి శిరిచ్ఛేదం చేస్తే చాలా మంది భక్తుల్లో నాకు కూడా చాలా బాధ కలిగించే పరైంది. ఆ రోజున మీరు ఆ రోజు జరిగిన దానికి చాలా బాధ కలిగింది. కానీ ఈ రోజున ఈ రూపంలో స్వామికి సేవ చేసుకునే బాధ్యత కలగడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వంలోని నాయకులందరికీ కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని, పేదల సంజీవిని కేజీహెచ్లోని కార్డియోథెరపీ విభాగానికి అత్యాధునిక పరికరాలు సమకూరాయి. ఐసిఐసిఐ ఫౌండేషన్ సుమారు 2 కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిధులతో ఈ పరికరాలను సమకూర్చింది. ఈ అత్యాధునిక హార్ట్ లంగ్ మిషన్ హీమోథర్మల్ పరికరాలు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ సీతంరాజ్ సుధాకర్లతో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. ఈ నూతన పరికరాలతో కేజీహెచ్లో క్లిష్టమైన ఓపెన్ హార్ట్ సర్జరీలను మరింత సమర్థవంతంగా నిర్వహించే అవకాశం కలుగుతుందని తెలిపారు. కేజీహెచ్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. కార్డియాలజీ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేయటం, ఇక్కడ ఆ రోజుల్లోనే బిఫోర్ 2000 ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా చేయటం, ఇలాంటి చారిత్రాత్మకమైనటువంటి ఈ విభాగంలో హార్ట్ లంగ్ మిషన్ పాడైపోయి ఇబ్బందులు పడుతున్నాం. రెంట్కి తీసుకొని రెంటల్ బేసిస్ మీద ఇస్తున్నప్పుడు లాస్ట్ టైం రివ్యూ చేసినప్పుడు ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు వంశీ గారు
ఈ కేజీహెచ్లో మనకి సర్జరీస్కి లేదనేది ఆ రోజు మాట్లాడని చెప్పింది. దాని సందర్భంగా కలెక్టర్ గారు ఐసీఐసీని అప్రోచ్ చేయటం, పేదల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వారు సిఎస్ఆర్ కింద సపోర్ట్ చేయటం, వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఏది ఏమైనా ఇక్కడ వరల్డ్ స్టూడెంట్గా ఈరోజు తిరిగి ఇక్కడ ప్రారంభించుకోవటం చాలా గర్వకారణం. ఈరోజు మన డిపార్ట్మెంట్ని చెప్పడం వల్ల మనకు ఎక్కువగా ఎగైన్ సర్జరీస్ చేస్తున్నారు. తర్వాత క్యాథ్ ల్యాబ్ ఎక్స్టెన్షన్ కూడా అడిగారు, కార్డియాలజీ హెచ్ఓ అడిగారు. అది కూడా సిఎస్ఆర్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని నేను తెలియజేసుకుంటూ, ఇక్కడ ప్రభుత్వం కూడా ప్రజల ఆరోగ్యం పట్ల చాలా సంసిద్ధంగా ఉంది. ఈరోజు కుప్పంలో మొదలుపెట్టి తర్వాత చిత్తూరు జిల్లాలో కూడా మనం సంజీవని ప్రాజెక్ట్ తీసుకొని రావడం జరిగింది. అందరి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని డిజిటలైజేషన్ చేయటం. పురాతన దేవాలయాలుగా విజయనగరం ప్రసిద్ధి చెందిన దేవాలయాలైన శ్రీ ఉమా రామలింగేశ్వర, శ్రీ వీర రాజేశ్వరి స్వామి ఆలయాలలో ఉన్న హుండీల ఆదాయాన్ని లెక్కించే ప్రక్రియను ఈరోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల సమక్షంలో హుండీల లెక్కింపు జరిగింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన హుండీల లెక్కింపు మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. ఈ హుండీల లెక్కింపు ఉమా రామలింగేశ్వర స్వామి శివాలయం హుండీ ఆదాయం 97 రోజులకు గాను 1,69,563 రూపాయలు వచ్చింది. ఇదే శివాలయంలో ఉన్న శ్రీ వీర రాజేశ్వర స్వామి వారి దేవాలయం అంటే 3 కోవెల హుండీ ఆదాయం 11 నెలలకు గాను 76,553 రూపాయలు వచ్చినట్లుగా అధికారులు తెలియజేశారు. బీచ్ రోడ్ ఏయూ యోగా విలేజ్ సమీపంలో సుమారు 70 లక్షల రూపాయల జీవీఎంసీ నిధులతో నిర్మించిన యోగాంధ్ర మెమోరియల్ పైలాన్ను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్ రాజు, పి గణబాబు, కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, జీవీఎంసీ ఏడీసీ రమణమూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్రజల ఆరోగ్య చిహ్నంగా అంతర్జాతీయ యోగా విజయానికి గుర్తుగా ఈ యోగాంధ్ర మెమోరియల్ నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖ అభివృద్ధికి తగిన ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. పారిశ్రామిక, పర్యాటక, ఆర్థిక అభివృద్ధికి ఇలాంటి చిహ్నాలు దోహదపడతాయని తెలిపారు. ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలు యోగాంధ్రాన్ని ఇక్కడ చేసి గిన్నిస్ బుక్ రికార్డు సాధించటం ఒక గొప్ప అనుభూతి, మలుపురాని సన్నివేశం. ఈ సందర్భంగా విశాఖపట్నంలో జరిగినటువంటి సంఘటన భావితరాలకు తెలియాలి. యోగా అనేది మన జీవితంలో భాగస్వామి కావాలి. యోగా వల్ల ఆరోగ్యం బాగుంటుందని తెలియజేసే ఉద్దేశంతో ఈ చిహ్నాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో యోగా చిహ్నాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. దీనితో పాటు ప్రజలు కూడా ఈ ప్రాంతంలో కూర్చొని యోగా చేసే విధంగా మనకి ఏర్పాట్లు ఉన్నాయి. జిల్లాలో ఉపాధి హామీ పనులను ప్రభుత్వ నిబంధనల మేరకు జరుగుతున్నాయని విజయనగరం జిల్లా డోమా అధికారిని అన్నారు. ప్రతి ఒక్కరూ జాబ్ కార్డుదారుడికి 100 రోజుల నుంచి 120 రోజులు పని కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని పనివేళలలో మార్పులు చేశామని ఆమె తెలిపారు. ఉపాధి కూలీలు పని చేసేటప్పుడు వాతావరణం చల్లగా ఉండే సమయంలో పనిచేసి ఎండ తీవ్రతకు గురి కాకుండా చూసుకోవాలని సూచన చేశారు. ఈ విబిజీ అంటే వికసిత భారత్ గ్రామీణ్ రోజ్గార్ అండ్ ఆజీవిక్ మిషన్ గ్రామీణ్ అన్న గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక్ మిషన్ గ్రామీణ్. అయితే ఎన్ఆర్ఈజెస్లోని దీనికి ఎన్ని వేరియేషన్స్ ఏమన్నదంటే ఇంకా బెటర్గా మన అన్స్కిల్డ్ వేతనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 100 రోజుల నుంచి 125 పని దినాలు కల్పించడంతో పాటు ఇన్ కేస్ 15 రోజుల్లోనే మనం అడిగిన వాళ్ళకి పని కల్పించలేని పక్షంలోని వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు మనకి 15 రోజుల్లోని వాళ్ళ వేతనాలు అనేది వాళ్ళ అకౌంట్స్లో డైరెక్ట్గా జమ అవ్వడం జరుగుతుందండి.
వందేళ్ల వైభవానికి నిరుపమాన ప్రగతికి ఆంధ్ర విశ్వవిద్యాలయం తార్కాణమని రాష్ట్ర గవర్నర్ ఏపీ విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ అబ్దుల్ నజీర్ కొనియాడారు. ఏయూ శతాబ్ది ఉత్సవాలు సందర్భంగా బీచ్ రోడ్లోని కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన 91, 92 స్నాతకోత్సవాలలో ఛాన్సలర్ హోదాలో పాల్గొన్న ఆయన విశ్వవిద్యాలయాల 100 ప్రస్థానాన్ని ప్రశంసిస్తూ స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. శతాబ్ద కాలంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యా, పరిశోధన, ఆవిష్కరణ రంగాలలో సాధించిన ప్రగతి దేశానికే గర్వకారణమని పేర్కొన్నారు. విజ్ఞానం, విలువలు, సేవా దృక్పథం కలిగిన పౌరులను తీర్చిదిద్దడంలో విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషించిందని కొనియాడారు. విశ్వవిద్యాలయం స్థాపనలో ప్రముఖులైన సర్ సిఆర్ రెడ్డి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డాక్టర్ విఎస్ కృష్ణ వంటి మహనీయుల దూరదృష్టి సేవలను ఈ సందర్భంగా గవర్నర్ స్మరించుకున్నారు. నోబెల్ బహుమతి గ్రహీత సివి రామన్, గణాంక శాస్త్రవేత్త సిఆర్ రావు వంటి గొప్ప వ్యక్తులు ఈ విశ్వవిద్యాలయానికి చెందిన వారే కావడం మనందరికీ గర్వకారణమని అన్నారు. On the centenary year of the university, it's a momentous occasion for all the students who are receiving their degrees in today's convocation and to celebrate their remarkable achievement of graduating from this prestige university. Andhra University is considered as a beacon of higher learning and a treasure trove of knowledge, and has rightfully earned its place as one of India's oldest and most distinguished university. In response to the long-standing aspirations of the Telugu community in the Madras province, the Andhra University Act 1952 was passed and led to the formal establishment of this university in April 1926. Over the course of its illustrious 100-year-old history, 100 साल, Over the course of its illustrious 100-year-old history, 100 साल, Andhra University has achieved numerous milestones, leaving an indelible mark on the academic landscape of the university. As we look forward to its centenary celebrations in 2026, we are reminded of countless individuals who have contributed to its growth and excellence. Andhra University owes its inception to the visionary minds of its founders, each contributing their unique brilliance to shape its university. Shri C.R. Reddy, what should I say? ఉగాదికి మంత్రి లోకేష్ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ వలన నిరుద్యోగ యువతకు ఉపయోగం లేదని ఏఐవైఎఫ్ నాయకులు ఆవేదన వెలువచ్చారు. ప్రభుత్వం 1,00,000 మందికి ఉపాధి కల్పించేలా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విజయనగరం కోట జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కూటమి అధికారంలోకి వస్తే 2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా జాబ్ క్యాలెండర్ తెస్తామని, లేని ఎడల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం నేటికి ఆ హామీని అమలు చేయడం లేదంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయకపోతే నిరుద్యోగ యువతి పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఏదైతే ప్రభుత్వ శాఖలలో 2,35,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే భర్తీ చేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీ 2 సంవత్సరాలైనా సరే హామీ నెరవేర్చే పరిస్థితి కూటమి ప్రభుత్వానికి లేదు. అదేవిధంగా నిరుద్యోగ యువత సమస్య పరిష్కారమైనా చేస్తాము, లేదంటే నిరుద్యోగ భృతి నెలకు 3,000 రూపాయలైనా ఇస్తామని చెప్పారు. 2 సంవత్సరాలు కావస్తున్నా సరే నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా మన ఉగాది సందర్భంగా నారా లోకేష్ గారు జాబ్ క్యాలెండర్ పేరుతో 10,060 ఉద్యోగాలు ప్రకటించారు. ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. లేని పక్షంలో ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో దశల వారీ పోరాటాలు చేసి నిరుద్యోగ యువకుల పక్షాన
పోరాడి నిలబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. విశాఖ పాండురంగపురంలోని బీచ్ రోడ్ని ఆనుకొని ఆహ్లాదకర వాతావరణంలో సరికొత్త కాఫీ రుచులను అందించే సన్ కేఫే రెస్టారెంట్ అందుబాటులోకి వచ్చింది. నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్జీ ముఖ్య అతిథిగా హాజరై ఈ రెస్టారెంట్ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. సన్ కెఫేలు మన దేశంలో చాలా ఉన్నాయని, అయితే ఈ తరహా కెఫే బహుశా ఇదే మొదటిదని తాను భావిస్తున్నానని అన్నారు. సముద్ర అందాలను చూస్తూ చల్లని గాలిని పీలుస్తూ ఆహ్లాదకర వాతావరణంలో వేడివేడి కాఫీ రుచులను ఆస్వాదించడం ఒక గొప్ప అనుభూతి, అదృష్టమని చెప్పుకొచ్చారు. ఇలాంటి కెఫేలు మరిన్ని అందుబాటులోకి తీసుకుని వచ్చేలా భగవంతుడు నిర్వాహకులను ఆశీర్వదించాలని ఆకాంక్షించారు. సన్ కెఫే మేనేజింగ్ డైరెక్టర్ కె శృతి మాట్లాడుతూ కాఫీ షాపులు అందరూ పెడతారు, కానీ ఈ షాపులో ప్రత్యేకత కలిగి ఉంటాయని చెప్పారు. తీర ప్రాంతాలలో కాఫీ షాపులను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్పారు. సిపి చేతుల మీదుగా తమ సన్ కేఫేను ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. మన ప్రపంచంలో చాలా ఉన్నాయి, కానీ ఇలా బీచ్ చూస్తూ, సముద్రం చూస్తూ, ఈ చల్లని గాలి ఎంజాయ్ చేస్తూ కాఫీ తాగడానికి అదృష్టం చాలామందికి దొరకదు. సో ఈ క్యాఫే అంటే ఎంతో అందమైన లొకేషన్. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం చల్లని గాలి, అందమైన దృశ్యాలు. సో అది చూస్తూ, అది ఎంజాయ్ చేస్తూ కాఫీ త్రాగడం, అది అదృష్టవంతులు మాత్రమే ఇటువంటి ఎక్స్పీరియన్స్ అనుభవిస్తారని నేను భావిస్తున్నా. ఈరోజు మన సిపి గారి చేతుల మీదుగా సన్ కెఫేని ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ సన్ కెఫే మొదటి సేవా కార్యక్రమంగా బటర్ మిల్క్ డిస్ట్రిబ్యూషన్ కూడా కౌంటర్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అయితే కాఫీ షాప్ అందరూ పెడతారు, ఇందులో ప్రత్యేకత ఉంది అని మేము చెప్తున్నాం. ఎందుకు అంటే కోస్టల్ బెల్ట్లో ఈ కాఫీ షాప్స్ని మేము డెవలప్ చేయాలని ప్లానింగ్ చేస్తున్నాము. అదేవిధంగా మేము ఎంత కమర్షియల్గా వెళ్తున్నామో అరకు కాఫీ రైతులకు కూడా మా తరఫున మేము చేయగలిగినంత సపోర్ట్ ఈ సన్ కెఫే ద్వారా. ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం రామనారాయణం శ్రీమద్ రామాయణ ప్రాంగణంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 27వ తేదీన సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నామని భక్తులందరూ పాల్గొనవలసిందిగా ఎన్సిఎస్ ట్రస్ట్ సభ్యులు నారాయణం శ్రీనివాస్ కోరారు. ఈరోజు ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీరామనవమి వేడుకల ఉత్సవ ప్రతులను ఆవిష్కరించి మాట్లాడుతూ 27వ తేదీ సాయంత్రం 5 గంటలకు సీతారామ కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నామని, ఈ ఉత్సవంలో భక్తులందరూ పాల్గొని తరించాలని పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో దేవాలయం అర్చకులు చాణుక్య, మేనేజర్ శ్రీనివాసరాజు, పిఆర్ఓ రమణ తదితరులు పాల్గొన్నారు. సకల సదుపాయాలను ఏర్పాటు చేయడమే కాకుండా వారు దేవాలయానికి వచ్చి వెళ్ళడానికి సౌలభ్యం కొరకు ఉచిత బస్సు ప్రణాళికను కూడా సమాలోచన చేసి నేటికి 12 సంవత్సరాలుగా ఇదే పద్ధతిలో భక్తులు సౌకర్యార్థము వివిధ కోణాలలో ఆలోచన చేసి మొత్తం అన్నింటినీ కూడా సక్రమంగా అమలుపరచడంలో విజయవంతం అవుతూ ఉన్నారు. అదే విధముగా నేటి సంవత్సరం 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం చైత్రశుద్ధ నవమి నాడు శుక్రవారం నాడు సాయంత్రం 5:30 గంటల నుండి కూడా రామచంద్రస్వామి వారికి అత్యంత వైభవోపేతముగా కన్నుల పండుగగా రామ కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. కావున 50 మంది భక్త మహాశయులు ఈ కళ్యాణ మహోత్సవానికి విచ్చేసి ప్రత్యక్షంగా పరోక్షంగా స్వామివారి సేవలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని తెలియపరుస్తూ, తరువాత శనివారం నాడు ఉదయం స్వామివారికి పట్టాభిషేక మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. రామస్తూపం కట్టాము అక్కడ 2020లో. ఆ రామస్తూపంలో అందరూ ఎవరు తెచ్చినా కూడా రామకోటి అందరూ వేసుకుని ఉంటారు. 2020 నుంచి ఇప్పటివరకు 6 సంవత్సరాల్లో సుమారు 45 కోట్ల నామాలు అందులో వేయడం జరిగింది. అందరూ భక్తులు తెచ్చిన నామాలు అవి కూడా అందరూ మనకి కొరియర్ చేస్తుంటారు. కొంతమంది ప్రత్యేకంగా తెచ్చిస్తారు, కొంతమంది కోటి రాసి తెచ్చిన వాళ్ళ కోసం కూడా ఓపెన్ చేసి అందరూ వేయిస్తుంటాం ఆ రామకోటి కూడా. అలాగే సుమారు 45-46 కోట్లు అయింది. ఈసారికి 50 కోట్లు అయిపోద్దామని మనం ఆశిస్తున్నాము. రేపు శ్రీరామనవమి అన్నాడు పట్టాభిషేకం చేసే తరుణంలోని అందరూ గురువు గారు చెప్పడం ఏంటంటే, 1 కోటి నామాలు ఉంటే స్తూపంలోని ఒక 1 కిలోమీటర్ రేడియస్లో వైబ్రేషన్స్ ఉంటాయి, మంచివి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయని చెప్పేవారు. అలా ఎన్ని కోట్లు ఉంటే అన్ని కిలోమీటర్ రేడియస్లో ఆ వైబ్రేషన్స్ అనేవి ఉంటాయి. సో ఆ ఉద్దేశంతో మనం స్తూపం కట్టడం, అందరూ రామనామాలు వేయడం జరుగుతుంది. సో ఆ కార్యక్రమం 28వ తారీఖున జరుగుతుంది. మా ఉదయం పట్టాభిషేకం ఇది కూడా జరుగుతుంది.
సో సాయంత్రం ఉంజాల సేవ కూడా జరుగుతుందండి ఆ రోజు 28వ తారీఖు సాయంత్రం. ఇవన్నీ విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధి వివిధ పోలీస్ స్టేషన్లలో గత నెల అంటే ఫిబ్రవరి మాసానికి సంబంధించి ప్రాపర్టీ రికవరీ మేళను పోలీస్ బ్యారక్స్లో నగర పోలీస్ కమిషనర్ శంకప్రత బాగ్జీ సమక్షంలో నిర్వహించారు. ఈ మేళా ద్వారా 1.12 కోట్ల రూపాయల విలువైన దొంగిలించబడిన ఆస్తిని పోలీసులు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. అనంతరం సిపి బాగ్జీ మీడియాకు మేళా వివరాలను వెల్లడించారు. గత నెలకు సంబంధించి నిర్వహించిన ప్రాపర్టీ రికవరీ మేళాలో 62 కేసులను ఛేదించి 24 మంది నేరస్తులను అదుపులోనికి తీసుకున్నట్లుగా చెప్పారు. కేజీ 790 గ్రాముల బంగారం, 6 కేజీల 140 గ్రాముల వెండి, 7.27 లక్షల రూపాయల నగదు, 9 మోటార్ సైకిళ్లు, 3 ఆటోలు, 1 మహేంద్ర వ్యాన్, 303 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని బాధితులకు అందజేసినట్లుగా తెలిపారు. ఈ మొత్తం ప్రాపర్టీ విలువ 1.12 లక్షలకు పైబడి ఉంటుందని చెప్పారు. ఈరోజు ఫిబ్రవరి నెల ప్రాపర్టీ క్రైమ్ సంబంధించిన రిఫాండ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఈ పోయిన నెలలో జరిగిన 62 కేసులు ఛేదించి 24 మంది నేరస్తులను పట్టుకొని దాదాపు 1 కేజీ 790 గ్రామ్ బంగారము, 6 కేజీలు 140 గ్రామ్ వెండి, క్యాష్ 7,27,500 రూపాయలు, 9 మోటార్ సైకిల్స్, 3 ఆటోలు, 1 మహేంద్ర వ్యాన్, మొబైల్ ఫోన్ 303, మొత్తం ప్రాపర్టీ విలువ 1,12,1,598 రూపాయలు. మన స్టేషన్ వైజ్ చూస్తే గాజువాక స్టేషన్లో మ్యాక్సిమం రికవరీ జరిగింది. నగరంలోని కలెక్టరేట్ సమీపంలో ఉన్న యువజన సర్వీసుల శాఖ సెట్విజ్ కార్యాలయ భవనం అత్యంత ప్రమాదకరంగా మారింది. ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనం ప్రస్తుతం పర్యవేక్షణ లేక శిథిలావస్థకు చేరుకుంది. కార్యాలయం పైకప్పు పెచ్చులు ఓడి పడుతుండటంతో పాటు పిల్లర్లలోని ఇనుప కడ్డీలు బయటపడి భవనం బలహీనపడింది. ఒకప్పుడు యువతకు ఉపాధి మార్గాలను చూపిస్తూ కళకళలాడిన ఈ శాఖ ప్రస్తుతం నిధుల కొరత, సిబ్బంది కుదింపుతో పాటు భవన దుస్థితితో కొట్టుమిట్టాడుతుంది. ఏ క్షణం పైకప్పు కూలుతుందోనని అధికారులు, సిబ్బంది ప్రాణభయంతో విధులు నిర్వర్తిస్తున్నారు. అధికారులు స్పందించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. విశాఖ నగరం నడిబొడ్డున సరికొత్త షాపింగ్ ప్రపంచం ఆవిష్కృతమైంది. ప్రతిష్టాత్మకమైన ఇనార్బిట్ మాల్ అట్టహాసంగా ప్రారంభమైంది. వైజాగ్ అభివృద్ధిలో మరొక మైలురాయిగా నిలిచిన ఈ మాల్ ప్రారంభోత్సవంలో కె రహేజా కార్పొ ప్రతినిధులు మరియు స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజులు పాల్గొని కీలక విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా రహేజా కార్పొ ప్రెసిడెంట్ నీల్ రహేజా మాట్లాడుతూ వైజాగ్ నగరంపై తమకున్న నమ్మకానికి ఈ మాల్ ఒక నిదర్శనమని అన్నారు. సుమారు 600 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో 1.4 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని నిర్మించినట్లుగా తెలిపారు. ఇది కేవలం షాపింగ్ మాల్ మాత్రమే కాదు, వైజాగ్ అభివృద్ధిలో ఒక ముఖ్య భాగమని అన్నారు. ఇనార్బిట్ మాల్ సీఈఓ రజనీష్ మహాజన్ మాట్లాడుతూ దాదాపు 200కు పైగా అంతర్జాతీయ మరియు దేశీయ బ్రాండ్లను వైజాగ్ ప్రజలకు చేరువ చేస్తున్నామని అన్నారు. అద్భుతమైన ఫుడ్ కోర్ట్ నుంచి లేటెస్ట్ గేమింగ్ జోన్ వరకు నగరవాసులకు ఇది ఒక కొత్త లైఫ్ స్టైల్ ఎక్స్పీరియన్స్ అందబోతుందని ధీమా వ్యక్తం చేశారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ఈ మాల్ రాకతో నగరంలో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని హర్షం వ్యక్తం చేశారు. సుమారు 3,000 మందికి ప్రత్యక్షంగా వేల సంఖ్యలో పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని, స్థానిక యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని యాజమాన్యాన్ని కోరారు.
గర్వకారణము. దాంతోపాటు ఇది నార్త్ కాన్స్టిట్యున్సీలో ఉండటం అనేది మాకు చాలా చాలా సంతోషకరమైన విషయము. గౌరవ మంత్రివర్యులు సర్బానంద్ సోనోవాల్ గారు, అట్లాగే మన గౌరవనీయులైన చైర్మన్ గారు, డిప్యూటీ చైర్పర్సన్ వారు మలానా మనకి విశాఖపట్నంలో ఏదైతే విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ హాస్పిటల్ ఉందో అది హాస్పిటల్ ప్రైవేటైజేషన్ అయిపోతుంది అనేది రకరకాలుగా ఇదివరకు ఇబ్బందులు మనకి చూడటం జరిగింది. అటువంటిది ఇప్పుడు విశాఖపట్నం పోర్టు వారు ఆధీనంలోనే మళ్ళీ 300 బెడ్స్ హాస్పిటల్ కింద తీర్చిదిద్దడానికి దానికి కారణము మన గౌరవనీయులైన చైర్మన్ గారని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మున్ముందు కాలంలో ఇంకా రహీజా గ్రూపు పెద్ద పెద్ద వ్యాపార సంస్థలను ఇక్కడ నిర్మాణం చేస్తారనేది ఆశిస్తూ ఎంతోమందికి ఉపయోగపడుతుంది. దాని తద్వారా మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా మనకు ఒక సగర్వంగా చెప్పుకునే పరిస్థితి వస్తుంది. In the coming months you will see more and more shops opening. చారిత్రక సంపదకు నిలయమైన విజయనగరం జిల్లాలో పురాతన నాగరికతను చాటి చెప్పే పురావస్తు ప్రదర్శనశాల నేడు నిరాదరణకు గురి అవుతుంది. నగరంలోని కలెక్టరేట్ సమీపంలో పురావస్తు శాఖ ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలలో లభించిన అరుదైన శాసనాలు, విగ్రహాలు మరియు మానవ పరిణామ క్రమాన్ని తెలిపే అద్భుతమైన కళాకృతులు ఉన్నాయి. అయితే నిధుల కొరత మరియు ప్రభుత్వ సహకారం లేకపోవడంతో ఈ ప్రదర్శనశాల ప్రస్తుతం మూతపడింది. దీంతో అమూల్యమైన విగ్రహాలు, శాసనాలు బయట ఎండన పడి పాడైపోతున్నాయి. విద్యార్థులకు, చారిత్రక పరిశోధకులకు విజ్ఞానాన్ని అందించాల్సిన ఈ కేంద్రాన్ని అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తక్షణమే ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేసి చారిత్రక సంపదను కాపాడాలని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం వన్ స్టాప్ కార్యాలయంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ జాబ్ మేళాలో యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ పాల్గొని మాట్లాడారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ మేళాలో 15 బహుళ జాతీయ కంపెనీలు పాల్గొన్నాయని, నిరుద్యోగ యువత ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. నచ్చినట్టు వాళ్ళు ఎక్కడికక్కడ అసలు దారుణమైన పరిస్థితి ఉండేది. ఒక తాడు బంగారం లేని పరిస్థితిలో ఉండేది. అయితే దాన్ని ఈరోజు ఎంత దగ్గరికి ఇప్పటికీ కూడా బయట విజయకుమార్ గారు ఎమ్మెల్యే గారు కానీ మాకు ఉద్యోగాలు రాలేదని అంటున్నారు. ఈరోజు చెప్తున్నా, ఇక్కడ 500 ఉద్యోగాలు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు 150 మంది. ఇదే నిదర్శనం. ఉద్యోగాలు ఉన్నాయి కానీ జనాలే లేరు. గుర్తుపెట్టుకోండి, 4 జాబ్ మేళాలు కంటిన్యూస్ గా ఎవ్రీ 3 months. ఈరోజు పార్టీ కార్యాలయంలో విజయనగరం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున, శాసనసభ్యురాలు పూసపాటి అదితి, విజయలక్ష్మి గజపతిరాజులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనకాపల్లిలోని ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టల్ నిస్సాన్ స్టీల్ సంయుక్త ప్రాజెక్ట్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్కు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన సందర్భంగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఈ స్టీల్ ప్లాంట్ వలన రాబోయే కాలంలో అనేక ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని, రాష్ట్రంలో పెట్టుబడుల కోసం నారా లోకేష్ నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు. అతిపెద్ద కంపెనీ ఆర్సిలర్ మిట్టల్ నిపాన్ స్టీల్ అనే కంపెనీ మనకి అనకాపల్లిలో మనకి శంకుస్థాపన అనేది జరిగింది. అయితే మనం చూస్తుంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ప్రత్యేకంగా మన లోకేష్ గారి చొరవతో ఇది జరిగింది. అయితే మనకి అనకాపల్లికి 5000 acres అనేది రైతులు కూడా అక్కడ త్యాగం చేశారు. ఈ ఒక్క స్టీల్ ప్లాంట్లో 5000 acres పెట్టినటువంటి స్టీల్ ప్లాంట్ 1 లక్ష ఉద్యోగ అవకాశాలు
పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా ఈ ఈ 1,00,000 ఉద్యోగ అవకాశాలు మనం ప్రజల కోసం కల్పించటం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రానికి నా వల్ల ఎంత ప్రయోజనం చేస్తున్నాను, ఈ రాష్ట్రానికి ఎన్ని కంపెనీలు తీసుకురావాలి, ఎవరెవరితో మాట్లాడాలి, ఏ రకంగా పెట్టుబడులు ఇక్కడికి రావాలి అని చూస్తున్న వ్యక్తే నారా లోకేష్ గారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. మరి సార్ మాట్లాడడం వల్లే ఈ సంస్థ అనేది అతి వేగంగా మన ఉత్తరాంధ్రకి రావడం అనేది జరిగింది. కేవలం ఇదే కాదండి, ఆయన నడవడిక, ఆయన తీరు గనక చూస్తే ఆయన పుట్టినరోజు నాడు కూడా డావోస్లో ఉండి కంపెనీలన్నిటితో కూడా మాట్లాడి ఇక్కడికి పెట్టుబడులు తీసుకురావడం అనేది జరిగింది. అదే రకంగా మీరు ట్విట్టర్లో కనుక చూస్తే ఈయన బెంగళూరులో ఉన్న కంపెనీలతో కూడా మాట్లాడి, ఆ ఐటీ కంపెనీస్తో కానీ సర్వీస్ కంపెనీస్తో కానీ మాట్లాడి వాటన్నిటినీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి కనుక వచ్చి మీరు సెటప్ చేశారంటే ఇక్కడ మీకు ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయని చూపించడం వల్ల ఆ కంపెనీలన్నీ కూడా ఇక్కడ రావడంతో అక్కడ ఐటీ మినిస్టర్స్, అక్కడ ఇతర మినిస్టర్స్ కూడా ఆయన ట్విట్టర్లో అటాక్ చేశారు అంటే ఆయన పనితీరు ఎంత పశ్చిమ బెంగాల్ నుంచి దక్షిణ ఛత్తీస్గఢ్ వరకు ఒక ఉపరితల ద్రోణి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఇక దక్షిణ అంతర్గత కర్ణాటక ప్రాంతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో మరొక ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. సముద్రం నుంచి సవ్య దిశలో తేమతో కూడిన గాలులు రాష్ట్రంపైకి వ్యాపించడం వలన రాబోయే 5 రోజులు ఉత్తర కోస్తాలోని అలాగే రాయలసీమలోని 1-2 చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన చిరుజల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ 5 రోజులు 1-2 చోట్ల తీరం వెంబడి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. ఛత్తీస్గఢ్ వరకు ఒక ఉపరితల ద్రోణి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నది. ఇక దక్షిణ అంతర్గత కర్ణాటక పరిసర ప్రాంతాలలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. మరియు సముద్రం నుంచి సవ్య దిశలో తేమతో కూడిన గాలులు రాష్ట్రంపైకి వ్యాపించటం వలన ఈ రాబోయే 5 రోజులు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలోని 1-2 చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన చిరుజల్లులు పడే అవకాశం ఉన్నది. ఈ 5 రోజులు కూడా 1-2 చోట్ల 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నది. ఈరోజు రేపు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి దరిదాపుల్లోనే ఉండే అవకాశం ఉంది. అంటే పెద్దగా మార్పులేమీ ఉండే అవకాశం లేదు. గడిచిన 24 గంటల్లో గరిష్ట ఉష్ణోగ్రతల్లో 1-2 చోట్ల సాధారణ స్థాయి నుంచి దిగువలోనే నమోదయ్యాయి. 3వ రోజు తరువాత గరిష్ట ఉష్ణోగ్రతల్లో క్రమేపీ ధనాత్మకమైన మార్పు కలిగి, అంటే కొంచెం పెరిగి సాధారణ ఉష్ణోగ్రతలపై క్రమంగా. జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని డీఈఓ మాణిక్య నాయుడు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదన్నారు. అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షా కేంద్రాలకు ఫ్లయింగ్ స్క్వాడ్స్ చేరుకొని ఆకస్మిక తనిఖీలు చేయడం జరుగుతుందన్నారు. 26 మార్చి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ సంబంధించి మనకి 16వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యి మరి ఎంతవరకు తెలుగు అలాగే హిందీ అలాగే ఈరోజు మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ జరిగింది. 3 ఎగ్జామ్స్ జరిగాయి. ఇంకా మిగతా పరీక్షలు మనకి ఏప్రిల్ 2 వరకు కొనసాగుతాయి. తదుపరి మూల్యాంకనం జరుగుతుంది. అయితే ఇంతవరకు జరిగిన ఈ 3 ఎగ్జామినేషన్స్లో కూడా ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కానీ అలాగే అలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఏమీ జరగలేదు. ప్రతి పరీక్షా కేంద్రంలో కూడా 144 సెక్షన్ అలాగే వాష్రూమ్ ఫెసిలిటీస్ అవ్వచ్చు, అలాగే వాటర్ ఫెసిలిటీస్ అవ్వచ్చు, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ అవ్వచ్చు, అన్ని రకాల. అంగన్వాడీ కేంద్రాలకు బుధవారం నుంచి ఒంటిపూట తరగతులు అమలు చేస్తున్నామని జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారిని కేవీ బాలమణి తెలిపారు. ఆమె కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మధ్యాహ్నం 12 గంటల వరకు కేంద్రాలు పనిచేస్తాయని, అనంతరం భోజనం పెట్టి బిల్లుకు పంపిస్తామని తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం అమలు చేస్తుందని ఆమె తెలిపారు. సిబ్బంది మాత్రం ఆఫీసు పనులు కొనసాగిస్తారని చెప్పారు.
మా జిల్లాలో ఉన్నటువంటి సిడిపిఓస్కి, సూపర్వైజర్స్కి, ఆల్ క్యాడర్స్కి అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరిగిందండి. ఇది ఏంటి అంటే మన అంగన్వాడీ సెంటర్లో మన పిల్లలు 3 to 6 years పిల్లలు ఉంటారు కాబట్టి ఈ ఎల్నినోకి సంబంధించి చాలా వేడి గాలులు వాతావరణం కారణంగా వారిని భోజనం వేడివేడిగా పెట్టించి వాళ్ళ ఇళ్ళకి పంపమని చెప్పి జారీ చేశారు. వాటిలో ఉన్నటువంటి ఏవైతే ప్రాబ్లమ్స్ ఈ వేడి వల్ల వచ్చేటువంటి సమస్యలను నివారించడం కోసము మరియు పిల్లల రక్షణ కోసం చెప్పేసి ఈ కార్యక్రమం. జనాభా లెక్కల కార్యక్రమంలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన కలిగించుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. జనాభా లెక్కల కార్యక్రమం 2 దశలలో జరుగుతాయని, మొదటి దశలో బ్లాకుల వారీగా గృహాల లెక్కింపు జరుగుతుందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ అధికారి ఎస్ రామచంద్రరెడ్డి తెలిపారు. 2వ దశలో జనాభా గణన వచ్చే ఏడాదిలో జరుగుతుందన్నారు. బుధవారం కలెక్టరేట్ ఎన్నికల కంట్రోల్ రూమ్లో ముఖ్య ప్రణాళిక అధికారి ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి శిక్షకులకు 2 రోజుల పాటు నిర్వహించిన శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గతంలో జనాభా లెక్కింపుల కార్యక్రమం మాన్యువల్గా జరిగేదని, ఈసారి అంతా ఎలక్ట్రానిక్ విధానంలోనే జరుగుతుందని అన్నారు. మొదటి దశలో గృహాల లెక్కింపు జరుగుతుంది కాబట్టి జనగణనకు సంబంధించిన నిబంధనలు, పద్ధతులను పాటిస్తూ తప్పులు జరగకుండా చేపట్టాలని తెలిపారు. నేను ఒకసారి చేపించాను మా అన్న దగ్గరే. మనం చేసే సప్లైలో బయట ఉన్న బాటిల్ ప్లాంట్లో ఏం వేరియేషన్, దెర్ ఇస్ నో వేరియేషన్. మన దానికి ప్రాబ్లం ఏంటంటే క్లోరినేషన్ చేయడంతో మనం ఆ క్లోరినేషన్ అనేది లైట్గా మనకు ఆ స్మెల్ వస్తుంటుంది అంతే. అంతకు మించి క్వాలిటీలో దెర్ ఇస్ పారామీటర్ అసలు ఎక్కడ కూడా చేంజ్ లేదు పోర్టబుల్ వాటర్లో. సో జస్ట్ ఫర్ దట్ ఐఎమ్ టెల్లింగ్. సో ఈ డౌట్స్ మీకు ఏదైతే ఉన్నాయో దయచేసి మీరు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు, మీరు ట్రైన్ చేస్తున్నప్పుడు ఈ పాయింట్స్ని మీరు మిగతా అన్నీ చదువుకున్న వస్తుంది మన టీచర్స్కి కానీ ఎంప్లాయీస్కి కానీ అర్థమవుతాయి. ఏదైతే పాయింట్స్ ఉన్నాయో మన క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ మీరు సుమారు 79 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి కూడా ఈ గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం పూర్తి స్థాయిలో కల్పించకపోవడం చాలా అన్యాయమని, పాలకులు మారుతున్నా, శంకుస్థాపనలు చేస్తున్నా పనులు పూర్తి కాకుండా మధ్యలోనే రహదారి పనులు వదిలేస్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో రహదారి సౌకర్యం కల్పించకపోవడంతో కాలినడకతో వెళ్లలేక, ఆటోలలో రాలేక గర్భిణీ స్త్రీలు, విద్యార్థులు, స్కూలుకి వెళ్లే ఉపాధ్యాయులు అనేక రకాలుగా ఇబ్బందులు పడే పరిస్థితి. 2 పంచాయతీల్లో సుమారు 20 గిరిజన గ్రామాల పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. మరి అక్కడ ఇప్పటికైనా 5 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని ఈ నెల 11వ తేదీన కురుపాం ఓపెనింగ్ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి శంకుస్థాపన చేసిన 4 రోజులకే నయా గ్రామాల రోడ్డు పనులు జరుగుతున్న నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు జేసీబీని అడ్డుకొని పరిస్థితి ఎంత ఘోరం, ఎంత అన్యాయం. ఇలా అటవీ శాఖ అధికారులు పనులు జరుగుతున్న నేపథ్యంలో జేసీబీని అడ్డుకోవడం తగదని, కాబట్టి ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు తీరు మారాలని, ఈ విషయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆందోళన కార్యక్రమాన్ని చేశారు. బాధపడుతున్నారో చూడండి సార్ ఒకసారి. ఇలాంటి ముసలాళ్ళని మోసుకెళ్లాల పరిస్థితి వస్తుంది. మాకు ఇప్పుడు కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, ఆటో వచ్చినా, ఏమొచ్చినా మధ్యలోనే ప్రాణాలు వదిలే అవకాశం ఉంది. అలాంటి రోజుల్లో మాకు రోడ్డు లేక ఎన్నో సంవత్సరాలు అయిపోతుంది. మా చిన్నప్పటి నుంచి రోడ్డు అవుతుంది అంటున్నారు తప్ప రోడ్డు లేదు, ఏట్లేదు. అలాంటి సౌకర్యంలో మేము ఇంత ఇబ్బందులు పాలవుతున్నాము. మాకు రోడ్డు ఉంటే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవసరమే ఉండేది కాదు. మాకు కొండపోడ్లు పనులు తప్ప ఏ వ్యవసాయం తెలియకుండా ఉన్నాము. కనీసము ఆ కొండపోడ్లు పట్టాలైనా మాకు ఇప్పిస్తే అవి ఎవరితోనైనా జీవనం సాగిస్తాము. మా పంటలు బాగా పండితేనే మా కూడు, పంట పండకపోతే మాకు ఏట్లేదు. వర్షాలు ఎవరిని చూచి కొట్టుకెళ్ళి. శృంగవరపుకోట నియోజకవర్గం వేపాడ మండలంలో తన జన్మదినోత్సవం నాడు కూడా ప్రజా సమస్యల పరిష్కారమే పరమార్థంగా స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆదర్శంగా నిలిచారు. విజయనగరం, అనకాపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ గతంలో కూలిపోయిన కీలకమైన కల్వర్టు వల్ల వేపాడ, దేవరాపల్లి మండలాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ఆమె యుద్ధ ప్రాతిపదికన సుమారు 1 కోటి రూపాయల జీవీఎంసీ నిధులు మంజూరు చేయించారు. పూర్తి చేసిన ఈ కల్వర్ట్ను బుధవారం మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తితో కలిసి ఆమె ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ పదవుల కంటే ప్రజాక్షేమమే ముఖ్యమని భావించే లలిత కుమారి లాంటి నాయకులు ఉండటం గర్వకారణమని కొనియాడారు. అనంతరం ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా అక్కడే కేక్ కట్ చేసి కార్యకర్తల అభిమానుల మధ్య ఆమె పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. బల్లంకి రైవాడ కాలువపై వంతెన ప్రారంభించారు.
ఏది ఏమైనా మన కూటమి ప్రభుత్వ పరిపాలనను అభిమానించే ఇవాళ ప్రజలు 164 సీట్లు గెలిపించి మా అందరినీ కూడా గౌరవించారు. ఆ గౌరవాన్ని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఆధ్వర్యంలో మేము కూడా మీకోసం పనిచేసి నిలబెట్టుకుంటామని మరొకసారి తెలియజేస్తూ నా జన్మదినం ఈ విధంగా మీ అందరి సమక్షంలో జరుపుకోవడం. పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మ వలస మండలం చింతబెలగాం గ్రామంలో దళితుల భూముల ఆక్రమణకు మరియు శ్మశాన వాటిక వివాదంపై రాష్ట్ర ఎస్సీ కమిషన్ సీరియస్ అయింది. గత 3 నెలలుగా విజయవాడలోని ఎస్సీ కమిషన్ ప్రధాన కార్యాలయంలో అందుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో కమిషన్ ప్రతినిధులు బుధవారం గ్రామంలో క్షేత్రస్థాయి విచారణ చేపట్టారు. చింతబెలగాం గ్రామానికి చెందిన 9 మంది ఎస్సీ సామాజిక వర్గ బాధితులకు చెందిన సుమారు 12 ఎకరాల భూమిని ఇతర సామాజిక వర్గాల వారు ఆక్రమించుకున్నారని బాధితులు కమిషన్ దృష్టికి తీసుకుని వెళ్లారు. తమ భూములను ఎవరికీ అమ్మలేదని, లీజుకు కూడా ఇవ్వలేదని, కానీ రికార్డులలో పేర్లు ఎలా మారాయో అర్థం కావటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అదే గ్రామానికి చెందిన బెలగాం సాయమ్మ అనే మహిళ ఇటీవల మృతి చెందగా దళితులకు కేటాయించిన శ్మశాన వాటికలో ఆమె మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే ఆ స్థలం తమదంటూ ఇతర సామాజిక వర్గాల వారు రాత్రే శవాన్ని బయటకు తీసి వేరే చోట పడేయడంపై ఎస్సీ కమిషన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఏది ఒక సంవత్సరం ఒకసారి లేదు సార్, మాకు బీసీ బోర్డు ఈ రోజుకి ఇల్లు మాకు ఎప్పుడు క్లీనింగ్ లేదు. ఇంక మేము వర్షాలు పడినప్పుడు నిధులు ఇవ్వాలి కదా, ఎన్నిసార్లు మేము రిపోర్ట్ చేస్తాం. పార్వతీపురం జిల్లా కేంద్రం సుందరయ్య భవనంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మన్మథరావు గరికపాటి వ్యాఖ్యలకు నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకం నుండి తప్పుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని, ప్రభుత్వం బాధ్యత లేకుండా ప్రైవేటు సంస్థలకు పథకం అప్పగించడం వల్ల స్మార్ట్ కిచెన్ వల్ల ఒక చోట వంట చేసి ఇతర ప్రాంతాలలో స్కూలుకి బాక్సులలో ఆహార పదార్థాలను పంపించడం వల్ల పిల్లలు వేడి ఆహారానికి దూరం అవుతారని అన్నారు. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం నిధులను ప్రైవేటు స్వచ్ఛంద సంస్థలకు చెల్లిస్తారు తప్ప ఇప్పటిదాకా ఈ పథకంలో సేవలు అందిస్తున్న నిరుపేదలైన మహిళలు ఉన్నవారు ఉపాధిని కోల్పోతారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో వంట షెడ్లు శాశ్వత ప్రాతిపదికన నిర్మించి ఒక్కొక్క విద్యార్థికి కనీసం 20 రూపాయల చొప్పున మెనూ ఛార్జీలు కేటాయించి స్థానికంగా కార్మికులకు వంట చేసి పిల్లలకు ఆహారాన్ని అందించాలని, స్మార్ట్ కిచెన్ పేరుతో ప్రైవేటు సంస్థలకు పథకాన్ని అప్పగించే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికులు యూనియన్ జిల్లా కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. పేదలకు విద్య కావాలంటే ఈరోజు చదువుకోవాలనుకుంటే, ఈరోజు విజ్ఞానం పెరగాలనుకుంటే, పౌష్టికంగా ఉండాలనుకుంటే భోజనం అవసరం. కానీ ఈరోజు మధ్యాహ్న భోజన పథకాన్ని ఈరోజు పథకంలో కించపరిచే విధంగా, అలాగే భోజనం చేస్తున్నటువంటి పిల్లల్ని ఈరోజు అవమానపరిచే విధంగా పెళ్లి కొడుకుల్లో ముస్తాబాయి వెళ్తారని చెప్పి వ్యాఖ్యలు చేయడం, ఈరోజు వంటల్లో గుడ్డి పెట్టకూడదని చెప్పి అవహేళన చేసే విధంగా గరికపాటి వ్యాఖ్యల్ని, అలాగే 3 రాజధానుల పేరుతో జగన్ 3 ప్రాంతాల ప్రజల మనోభావాలతో ఆడుకున్నారు. కానీ నేడు ఉత్తరాంధ్రకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుంది. విశాఖలో గూగుల్ ఏఐ సెంటర్ వచ్చింది. ఇప్పుడు అనకాపల్లిలో ఆర్సెల్ మెటల్ స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడంతో 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కృషితో ఒక్క జూమ్ కాల్తో స్టీల్ ఫ్యాక్టరీ అనకాపల్లికి వచ్చిందని, చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. వరకు కూడా ఎప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ రాలేదు. మనకున్న స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటూ కొత్త అవకాశాలని దాదాపుగా 5,000 ఎకరాలు ఇచ్చి, మొన్న కూడా చెప్పాను 50,000 కుటుంబాలంటే దాదాపుగా 1,00,000 మందికి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు ఇచ్చే, అది ఒక స్టీల్ కర్మాగారం కాదు, ఉద్యోగాలు ఇచ్చే కర్మాగారంగా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. చుట్టుపక్కల ఒక ఎకో సిస్టమ్ వస్తుంది, ఫార్మా ఉంది చుట్టుపక్కల ఆల్రెడీ. దీనివల్ల విశాఖపట్నానికి ఆర్థికంగా పెను మార్పులు తీసుకురావడం జరుగుతుంది. ఇంతకు ముందు కూడా చెప్పాను చాలా సార్లు, విశాఖపట్నం మనం ముంబైని ఏమంటే గేట్ వే ఆఫ్ ఇండియా అని పిలుస్తున్నాం. ఇప్పుడు ఆ పేరు విశాఖపట్నానికి కూడా గేట్ వే ఆఫ్ ఇండియాగా రావడంలో అతి త్వరలోనే. విజయనగరంలో ప్రముఖ న్యాయవాది
మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి సోదరులు కోలగట్ల తమ్మన్న శెట్టి బుధవారం తుది శ్వాస విడిచారు. ఉదయం బార్ కౌన్సిల్ ఎన్నికలలో పాల్గొని ఓటు వేసిన ఆయన మధ్యాహ్నం ఇంటికి వెళ్లిన తర్వాత మృతి చెందారు. ఆయన మరణ వార్త తెలియగానే వాజీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతినేడి శ్రీనివాసరావు తదితరులు ప్రముఖులు రింగ్ రోడ్లోని ఆయన నివాసానికి చేరుకొని నివాళులు అర్పించారు. న్యాయవాద వృత్తికి తమ్మన్న శెట్టి చేసిన సేవలను ఈ సందర్భంగా వారు స్మరించుకున్నారు. వాజా న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రామతీర్థంలోని గిరి ప్రదక్షిణ రోడ్డు సిద్ధం. 3.4 కోట్ల రూపాయలతో రోడ్డును వర్చువల్గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం. ఘనంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం. ఏయు 100 ఏళ్ల అభివానికి నిరుపమాన ప్రగతికి స్నాతకోత్సవం తార్కాణమన్న రాష్ట్ర గవర్నర్, ఏపీ విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ అబ్దుల్ నజీర్. కేజీహెచ్ కార్డియాలజీ విభాగానికి ఆధునిక పరికరాలు సమకూర్చిన ఐసిఐసిఐ ఫౌండేషన్. ప్రారంభించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. వాజా న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.